ప్రపంచంలో చెడ్డ మనుషులుండొచ్చు, చెడ్డ వ్యక్తిత్వాలుండొచ్చు. కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు. ప్రాణాలకు తెగించి పిల్లల్ని కాపాడుకునే తల్లుల్ని చూసాం. పిల్లల కోసం పర్సనల్ లైఫ్ ను కూడా పక్కన పెట్టేసే తల్లుల్ని చూసాం. అంతెందుకు, అవసరమైతే చావుకైనా ఎదురెళ్లే తల్లుల్ని చూసాం. ఇలాంటి వాళ్ళ కథల్ని వింటూనే ఉంటాం, మన చుట్టుపక్కల చూసే ఉంటాం. మొన్న మధ్య బీహార్లో షాపూర్ పటౌరి రైల్వే స్టేషన్ లో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతుంటే సడన్ గా రైలు వచ్చేసింది. అప్పుడు ఆవిడకి ఏం చేయాలో తెలియక ఈ ప్లాట్ఫామ్ కి ట్రైన్ కి మధ్యలో ఉన్న ఒక సందులో ఇరుక్కుపోయింది. ట్రైన్ వెళ్లేదాకా పిల్లలకి ఏం కాకుండా గట్టిగా అదిమి పెట్టుకుంది. ప్రాణాలకు తెగించి ఆ పిల్లల్ని కాపాడుకుంది. చిన్న చిన్న గాయాలతో ఆ తల్లి ప్రాణాలతో బయటపడింది. కానీ ఒక మహాతల్లి ఏం చేసిందో తెలుసా? తన ఇల్లీగల్ రిలేషన్ కి అడ్డొస్తున్నాడని ఎదిగిన కొడుకునే చంపేసింది ఓ మహా ఇల్లాలు. ఇక అక్కడితో అయినా ఆగిందా? కొడుకు కనిపించట్లేదని కోర్టులో కేసేసి డబ్బులు గుంజడానికి కూడా ట్రై చేసింది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు, ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో జరిగింది. బదినేహాలు గ్రామానికి చెందిన గంగమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త యాక్సిడెంట్ లో చనిపోయారు. అయితే ఆమె బంధువు దర్గప్ప అనే వ్యక్తితో ఈ గంగమ్మకు ఇల్లీగల్ రిలేషన్ ఉంది. సో ఆ ఇల్లీగల్ రిలేషన్ ఉండడంతో దర్గప్ప ప్రతిరోజు ఇంటికి వస్తూ ఉండేవాడు. పరాయి వ్యక్తి ఇంటికి రావడం గంగమ్మ పెద్ద కొడుకు వీరేష్ కి నచ్చలేదు. నువ్వు మా ఇంటికి రావద్దు అని దర్గప్పతో వీరేష్ గొడవ పడ్డాడు. తన లవర్ తో కొడుకు గొడవ పడ్డాడని వీరేష్ పై పగ పెంచుకుంది గంగమ్మ. దర్గప్పతో కలిసి 2024 నవంబర్ 11న ఇంట్లోనే వీరేష్ ను కత్తితో పొడిచి చంపేసింది. అక్కడతో ఆగకుండా డెడ్ బాడీని దుప్పట్లో కప్పేసి ఒక శ్మశాన వాటికలో కూడా పాతి పెట్టేశారు. మళ్ళీ ఏం చేసింది? వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కొడుకు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. పోలీసులు కూడా విచారించి దర్యాప్తు చేసి వీరేష్ ఎక్కడా కనిపించకపోవడంతో ఈ కేసు పక్కన పెట్టేశారు. అయితే ఆ మహాతల్లి మళ్ళీ ఏం చేసిందో తెలుసా? ఎవరో చెప్పారంట కోర్టులో కేసేస్తే డబ్బులు వస్తాయని. చెప్పిన వాళ్లకు ముందు బుద్ధి ఉండాలి. కొడుకును చంపేశానన్న బాధ ఏ కోసాన కూడా లేకుండా కొడుకు కనిపించట్లేదని కోర్టులోనే కేసేసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న హైకోర్టు 2 వారాల్లో రిపోర్టు చేయాలని డీజీపీని ఆదేశించింది. డీజీపీ వెంటనే ఒక సిట్ ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేయమని ఆదేశించారు. వాళ్ళు వెంటనే ఆరా తీయడంతో గంగమ్మ కిరాతకం బయటపడింది. ఇల్లీగల్ రిలేషన్ కు అడ్డొస్తున్నాడని దర్గప్పతో కలిసి కొడుకుని చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అప్పుడే ఆ 2024 టైంలోనే గంగమ్మను దర్గప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ కేసు ఇప్పుడు బయటపడడానికి కారణం ఏంటి అంటే, గంగమ్మ పోలీస్ స్టేషన్ లో చనిపోయింది. గంగమ్మ చనిపోవడానికి కారణాలు ఏంటి అని మీడియా ప్రశ్నించడంతో అనారోగ్య కారణాలతో చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే, నవమాసాలు పెంచిన కొడుకుని చంపేసి ఆ బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని కొందరు అంటున్నారు. పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే తల్లుల్ని చూసాం కానీ ఇలాంటి మహాతల్లిని చూడలేదని కొంతమంది తిడుతున్నారు కూడా.